రైట్, బోనాల జాతర అయితే కొనసాగుతోంది. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమ లైవ్ ద్వారా అందిస్తారు. తాజా పరిస్థితి ఏంటి సుమ? అక్కడ ఇంకా బోనాలు సమర్పించడానికి మహిళలు క్యూ లైన్లలో ఉన్నారా? అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? సునీల్, లష్కర్ బోనాల్లో డప్పు చప్పులు మీరు వినొచ్చు. బోనాలంటేనే డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు మనం చూడొచ్చు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూసినట్లయితే అమ్మవారి ఘటాల్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకువెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. అంటే అమ్మవారిని మొక్కుకొని ఆ ఘటాలని తీసుకువెళ్తున్న వైపు మనం చూడొచ్చు. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. డప్పు చప్పుళ్ళు, బోనాలంటే ఆ వైపు ఉండాలంటే డప్పు చప్పుళ్ళు ఉండాల్సిందే. ఎస్, మనం చూస్తాం ఎంతో చక్కగా వీళ్ళందరూ డాన్స్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సకల సంతోషంబో మరి అవతారమంతో సకల ఆనందము ఉజ్జయినిలో వెలిసిన నీవో ఉజ్జయిని మహంకాళినిరా మరి అవతారమెత్తినా మరి ఆదిశక్తినిరా. మనం చూడొచ్చు సునీల్, అంటే జోగినిలో పెద్ద సంఖ్యలో ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న దృశ్యాలు మనం చూసినట్టయితే ఘటాలను అమ్మవారి నెత్తిన పెట్టుకొని ఈ ఊరేగింపులో తీసుకొస్తున్న దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు మొక్కుకుంటారు, కొన్ని కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇలా ఘటాలను సమర్పిస్తున్నారు. చూడొచ్చు, ఒకవైపు ఘటాలు, మరొక వైపు బోనాలతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలైతే అంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఆషాఢ మాసం అనగానే ప్రతి ఒక్కరు కూడా బోనాల పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆషాఢ మాసం వైబ్స్ ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. చూడొచ్చు, మన కెమెరా పర్సన్ పరమేష్ మనకు చూపిస్తున్నారు. అంటే అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి నెత్తి మీద పెట్టుకొని, అంటే చాలా వెయిట్. ఇప్పటిదాకా మనం వేరే వాళ్ళతో కూడా మాట్లాడాం. అంటే దాదాపు 80 కేజీల బరువును కూడా అమ్మవారిని నెత్తిన పెట్టుకొని వెళ్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. దీనికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బోనం అంటే ముఖ్యంగా భోజనం అమ్మవారికి సమర్పించే వాళ్ళు ఇప్పుడు ఘటాలు కూడా సమర్పిస్తున్నారు. అసలు ఈ ఘటాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోదావరి నుండి వచ్చినాం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి చూసాం కదా. హైదరాబాదే కాదు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చారు. చాలా అందంగా అలంకరించారు బోనాన్ని. ఏం తీసుకెళ్తున్నారు? అమ్మవారికి పసుపన్నం తీసుకెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం, బోనాలు సమర్పించేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మంచి అంగరంగ వైభవంగా వచ్చి అందరినీ చల్లగా చూడాలి, అందులో మమ్మల్ని కూడా అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై భవాని, జై మాతాది. సునీల్, మనం చూస్తున్నాం కదా, గోదావరి కని నుంచి ఓన్లీ బోనాలు అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి తీసుకొచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. ఇందాక మనం మాట్లాడినప్పుడు నల్గొండ నుంచి కొంతమంది భక్తులు వచ్చి బోనం సమర్పించారు. అండ్ ఇంకొకరు ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి అమ్మవారికి తొట్టెలు సమర్పించారు. మనం కాసేపటి క్రితం కూడా మన 10 టీవీ లైవ్ లో చూసాం. చూడొచ్చు, ఇంకా ఈ బోనాల వైబ్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు వెండి బోనాన్ని, బంగారు బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి. గతంలో అంటువ్యాధులు ఎక్కువగా వచ్చేవి. సో అంటువ్యాధులు ప్రబలకుండా మమ్మల్ని కాపాడు తల్లి అంటూ కూడా పసుపు కుంకుమతో ఆ బోనాన్ని ఎంతో అందంగా అలంకరించి నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తుంటారు. అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చరిత్రకి 200 ఏళ్ల చరిత్ర ఉంది సునీల్. అంటే గతంలో ఇక్కడ కలరా వ్యాధి వచ్చి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చనిపోయిన సిచ్యువేషన్ ఉండేది. ఆ టైంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు, బోనాల కంటిన్యూ అవుతుంది. మనం మాట్లాడదాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్, పద్మారావు నగర్. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? గత 30 ఇయర్స్. అంటే ఏం సమర్పిస్తున్నారు అమ్మవారికి ప్రసాదంగా? పరమన్నము, ఆకుకూర అండ్ పెరుగు, ఇంకా దద్దోజనం అది ఇస్తాం. ఎలా అనిపిస్తుంది ఇంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించడం? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు?
అమ్మవారు అంటే ఇంకా చెప్పలేం, బికాస్ ఆమె ఈరోజు ఇక్కడ ఉన్నది కాబట్టి మేము ఇక్కడ నించోగలుగుతున్నాము. బికాస్ షీఈస్ నో వర్డ్స్ టు సే యాక్చువల్లీ, బ్రిలియంట్. సో అందరికీ మంచి జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు చాలా బాగా హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక్కదానికి మించి ఒకటి, ఒక్కదానికి మించి ఒకటి అవుతుంది. ఎవ్రీథింగ్ ఐఎమ్ గ్రేస్ వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. చూసాం కదా మనం భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం అంటే ఎంతో అదృష్టంగా కూడా భావిస్తున్నారు. సునీల్, మనం చూడొచ్చు ఇక్కడ భక్తుల ఏర్పాట్లకు సంబంధించిన లైన్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. అంటే మొత్తం ఇక్కడ 6 లైన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా బోనం తీసుకొని వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది బోనమే కాదు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఫ్యామిలీస్, అంటే ఓన్లీ హైదరాబాదే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. కొంతమంది ఉన్నారు, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి. ఓకే, దర్శనం ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఎలా అనిపిస్తుంది అమ్మవారి బోనాల వైబ్స్? చాలా బాగుంది, చాలా బాగుంది. మీరెక్కడి నుంచి వచ్చారు? మా వైఫే. మనం చూసాం కదా బోనాలను తీసుకొని కూడా చాలా మంది వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాలనే ఒక ఉద్దేశంతో వస్తున్నారు. ఇంకొక బోనం వస్తుంది, అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నల్లగుంట రాంగోపాల్ పోలీస్ స్టేషన్. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది. అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? మాకు అంత సంతోషంగానే ఉంటుంది. అదే మొక్కుకుంటాం దేవునికి, అనుకున్న పనులు కోరికలకు తెల్లారుతాయి. చాలా బాగా మీరు బోనాన్ని అలంకరించారు. ఇక్కడ అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? అంతా మంచిగా జరుగుతానే మేము అన్ని చేసుకుంటూ వస్తాం. అంతే, మంచిగా ఉంటుంది. మంచిగా ఇక్కడ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సునీల్, మనం చూడొచ్చు పెద్ద ఎత్తున బోనాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ రష్ కంటిన్యూ అవుతూనే ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున బోనాలు సమర్పించే సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఈ లేన్ ఏదైతే ఉందో విఐపీలు, వివిఐపీలు, జోగినీలు వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసిన లైన్ ఇది. మనం చూస్తున్నాం. ఒక్కసారి చూసినట్లయితే మనం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. డప్పు చప్పులతో అంటే 1, 2, 3, 5 స్టెప్పులుగా బోనాన్ని తీసుకొని వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హలో అండి, హాయ్. అమ్మా నమస్తే. బాగా బోనాన్ని ఎత్తుకొని డాన్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దయ వల్ల 5 స్టెప్లు ఎత్తుకున్నా. గత ఇయర్ నుంచి 17 ఇయర్స్ నుంచి ఇస్తాను నేను బోనం ఉజ్జయిని మహంకాళమ్మకి. ఎన్నండి మొత్తం ఒకసారి చూడొచ్చు సునీల్, మనం 1, 2, 3, 4, 5 అంటే బోనం మీద బోనం. మనం మామూలుగా ఒక బోనంతోనే చూస్తుంటాము. 5 బోనాలు చాలా అందంగా అలంకరించారు. ఎంత టైం పట్టింది ఇది అలంకరించడానికి? నా శిష్యులు, మా తమ్ముళ్ళు అందరూ కలిసి అలంకరించారు. ఈ అమ్మవారికి ఆనందంగా పేరెత్తుతున్నారు ఈ బోనం. సునీల్, మనం ఒక్కసారి వీళ్ళ సందడి చూడొచ్చు. అందరూ కూడా చాలా ఆనందంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అంటే ఒక వైబ్, పండగ వాతావరణం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక చూడొచ్చు మరి వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ చాలా చాలా ఆనందంగా, ఎంతో హ్యాపీగా అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తున్నారు. చూడొచ్చు అంటే ఉదయం నుంచి కూడా ఈ వైబ్ ఎక్కడా తగ్గట్లేదు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చూడొచ్చు మనం 10 టీవీ స్క్రీన్ మీద ఒక్క బోనం కాదు, 1, 2, 3, 4, 5 బోనాలను ఎత్తుకొని కనీసం చేత్తో కూడా పట్టుకోకుండా డాన్స్ చేస్తూ అమ్మవారిని మనసులో కొలుస్తూ డప్పు చప్పులతో వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే ఇలాంటి బోనాల్ని చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అంటే ఈ బోనాల్ని చూడడానికి వాళ్ళ ఇంట్లో బోనం చేయకపోయినా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. మనం చూడొచ్చు యువత, చూడొచ్చు యువత కూడా చాలా వైబ్గా ఉన్నారు. బోనాల జాతర అంటేనే యువత కూడా పెద్ద ఎత్తున 1 ఇయర్ అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా, బోనాల్లో ఎంజాయ్ చేయాలి, అమ్మవారి
అమ్మవారికి మేము భక్తి శ్రద్ధలతో ఇవన్నీ సమర్పించాలి అని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సెన్సీ కూడా పెద్ద ఎత్తున ఈసారి బోనాల జాతరలో పాల్గొందనే చెప్పొచ్చు. మనం చూడొచ్చు కంటిన్యూస్ గా ఇంకా బోనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయ అధికారులు ఇలాంటి బోనాలు, ఈ ప్రత్యేకమైన బోనాలకి సపరేట్ ఏర్పాట్లు చేశారు. వీళ్ళు చూస్తున్నాం ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. సుమా, అయితే అంటే ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఇంతమంది భక్తులు అక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అదే రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి, ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు, కల్పిస్తున్నటువంటి దర్శనాలకు సంబంధించి, ఏర్పాటు చేసిన క్యూ లైన్లకు సంబంధించి భక్తులు ఏమంటున్నారు? ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, నేను భక్తులతో కూడా మాట్లాడిస్తాను. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన భక్తులు అయితే అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. చాలా మంది కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వెళ్తున్నారు. మాట్లాడదాం మనం. హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గోల్నాక నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా ఉన్నాయి. అమ్మవారిని ఎన్ని ఇయర్స్ గా దర్శనం చేసుకుంటున్నారు? నేను ఈ వీక్ లో 3 టైమ్స్ చేశాను దర్శనం. సో అమ్మ, మీరెక్కడి నుంచి? పోయి కూడా కమాన్ మంగళాట్. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు. ఇది భక్తుల క్యూ లైన్ సునీల్. ఇప్పుడు నేను ప్రస్తుతం చూపిస్తున్న క్యూ లైన్ వచ్చి భక్తులు, అటువైపు బోనాలతో వచ్చే వారి క్యూ లైన్ ఉంది. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ బోనాలు అంటేనే లక్షల మంది భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు. కాబట్టి దీనికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ బోనాలను అయితే అంగరంగ వైభవంగా చేశారు. ఇది ప్రస్తుతం సికింద్రాబాద్ బోనాల దగ్గర ఉన్న పరిస్థితి. మనం చూడొచ్చు కంటిన్యూస్ గా ఈ బోనాల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇంకా ఈ వైపు రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతుంది సునీల్. ఇది ప్రెసెంట్ లష్కర్ లో ఉన్న సిచ్యువేషన్. ఓకే సుమా, థ్యాంక్ యూ.